ఇప్పుడైతే వ్యతిరేకత బాగా వస్తుంది. వీలైన చోటల్లా చెప్పుకుంటూ పోవాలి. అంతకన్నా పెద్ద ప్రమాదం మహాత్మా గాంధీని చంపిన హత్య చేసిన గాడ్సేను ఈ బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ఎవరిని అడుగుతున్నాం? ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతి పితాన్ని ఎవరిని అంటున్నాం? మహాత్మా గాంధీ అంటున్నాం. ఆయనను హత్య చేసినటువంటి గాడ్సే విగ్రహాన్ని పెట్టారు. ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక మహిళ దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అందరితో ఆగి దీనికి కుట్ర పడినటువంటి వ్యక్తికి పార్లమెంట్ హాల్లో ఫోటో పెట్టారు. పార్లమెంట్ హాల్లో ఫోటో పెట్టారు. 2,000 కోట్ల రూపాయలతో ఢిల్లీలో ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు మొన్న ఒక 15-20 రోజుల క్రితం ప్రధానమంత్రి ప్రకటించారు. అంటే ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకు అడిగాను? 2024 18వ లోకసభ ఎన్నికల సందర్భంగా నినాదం, బీజేపీ నినాదం ఏంటి? ఆర్ఎస్ఎస్ నినాదం ఏంటి? విశ్వ హిందూ పరిషత్ నినాదం, బిఎంఎస్ నినాదం आपके बाद 400. ఈ పర్యాయం ఈ ఎన్నికల్లో 400 సీట్లు మనం గెలవాలని చెప్పి టార్గెట్ పెట్టారు. ఈ 400 సీట్లు వస్తే ఏంటి అంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అనుగుణమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజ్యాంగాన్ని మార్చడానికి అనుగుణమైన వాతావరణం దేనికి? ఈ లౌకికవాదం, ఈ సెక్యులరిజం అనేది ఈ దేశానికి అనిష్టం. సెక్యులరిజం అనేది ఈ దేశానికి అనిష్టం. సమానత్వం, సోషలిజం ఏం చెప్తుంది? మన రాజ్యాంగంలో సోషలిజం అనే పదవి కూడా ఉంది. సమానత్వం చెప్తుంది, అందరికీ సమానత్వం ఉండాలని చెప్పి. ఆ సోషలిజం అనే పదాన్ని కూడా తొలగించాలని ప్రయత్నం. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు. ఎవరి మీదకి వస్తారు, ఏం చేస్తారు. ప్రధానమంత్రి కేరళ పర్యటనకి వెళ్ళి ఈ దేశంలో ప్రధాన శత్రువు కమ్యూనిస్టులు. ఈ దేశంలో దేశానికి ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులు అనే మాట దేశానికి ప్రమాదం అని చెప్పినటువంటి మోడీ మాట 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పేరు విన్నారుగా, నాజీ. కోట్ల మందిని చంపాడు. ఆయన చేసిన ప్రకటన ఏమిటి? సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా ఈ ప్రపంచానికి సోషలిజం, కమ్యూనిజం ప్రమాదం అని చెప్పాడు. అంటే సామాజిక వ్యవస్థ